శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఇప్పుడు మనం 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు మనం తెలుసుకోబోతున్నామండి. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మొత్తంలో కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చంద్ర ప్రభావం వలన రోహిణి నక్షత్రంలో ద్వితీయ భావంలో ఉండడం వలన 4th హౌస్ లార్డ్ కూడా అయి ఉండడం వలన మీకు ధన ప్రాప్తి ఎక్కువ ఉండడము, అలాగే వాహనాలు కానీ వస్తువులు కానీ బంగారాభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. చదువులు కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా పాటలు పాడే వారికి బాగా అదృష్టవంతమైన కాలం అని చెప్పొచ్చండి. వాళ్ళకి ప్రోగ్రామ్స్ బాగా వస్తాయి. బహుశా మీ 15వ తారీఖు 16వ తారీఖుల వలన గురుచంద్రుల కాంబినేషన్ వలన గజకేసరి యోగం ఏర్పడడం వలన దూర ప్రాంత ప్రయాణాలు లేకపోతే దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మీ చెల్లెళ్ళని తమ్ముళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ. వాహనాలు కొనుక్కుంటారు. ఆభరణ ప్రాప్తి ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారంటే మీకంటే ఏ థాట్స్ వస్తాయో ఆ థాట్స్ని మంచి కార్యరూపంలో పెట్టడము, సక్సెస్ చేయడం ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు 18th and 19th కూడా చంద్రుడితో కలిసినటువంటి శుక్రుడు చతుర్థ భావంలో 2nd హౌస్ లార్డ్ 4th భావం ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, అలాగే వాహన సౌఖ్యము, సంగీతంలో బాగా రాణించడము, ఇవన్నీ మీకు బాగా కలిసి వచ్చే అంశమని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. శుక్రుడితో కలిసి చంద్రుడి ప్రభావం వలన విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా వాహన సౌఖ్యము అవకాశాలు ఎక్కువ. మీరు రైతులుగా ఎవరైనా ఉంటే వాళ్ళక్కడ పంట పొలాలు బాగా పండించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. నృత్య కళాకారులు చాలా మంచి కాలం చెప్పచ్చు. ఏదైనా రవి బుధ శుక్ర కేతువులు అంటే 2nd హౌస్ లార్డ్ కూడా మీకు పంచమంలోకి వచ్చేస్తున్నాడు. వలన ఏమవుతుందంటే 15వ తారీఖు శుక్రుడు వస్తాడు అనుకోండి. ఏదైనా పంచమస్థానంలో రవి బుధులు ఉండడం వలన బుధాదిత్యోగం ఏర్పడడమే కాకుండా మీకు శుక్ర కేతువుల కాంబినేషన్ అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు. ఎందుకంటే 2nd హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ జాతకంలో కూడా చూసుకోండి. జనరల్గా అట్లా ఉంటే ఎక్కువ ఉంటుంది. ఏదైనా పుత్రిక సంతాన యోగం కలగడానికి అంత అవకాశం ఈ రోజులన్నీ పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. సంతానం ఉన్నవారికి కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి, నటన, నృత్యము, సంగీతము, సాహిత్య రంగాలు ఇవన్నీ వీరందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 15వ తారీఖు నుంచి మరింత ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా రవి బుధాదిత్య యోగంలో బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 15, 17 తారీఖుల నుంచి 17 నుంచి రవి కూడా వచ్చేస్తారు కాబట్టి 6వ భావంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క ప్రభావం కూడా చాలా బాగుంటుంది. మీకు మంచిదే, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే శని బుధుల వలన రచయితలుగా బాగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. రవి వలన కూడా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా బాగా సక్సెస్ అవ్వడము, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా 14th నుంచి కుజుడు కూడా మీకు 7వ భావాలు ఉండడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. పైగా మీ భాగస్వాములు కూడా ఎక్కువ మంది చేర్చుకుంటారు మీరు. అంతేకాకుండా వివాహాది వేడుకలు కూడా బాగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా గురు ప్రభావం వలన విదేశ ప్రాప్తి, అదే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, అలాగే విద్యా సంస్థల్లో ఉన్న వారికి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా డెవలప్మెంట్స్ ఉంటాయండి. పైగా అర్చకత్వం చేసేవారికి, దేవాలయాల అధికారిగా ఉన్నవారికి వాళ్ళ యొక్క ఇది బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని అర్థం. ఏదేమైనా ప్రొఫెషనల్గా కుజుడు చూడడం వల్ల అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటారు ద్వారా వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉన్న వారికి కూడా కష్టపడి పనిచేస్తే తప్ప వాళ్ళకి డెవలప్మెంట్స్ తక్కువ. ఏదైనా రాహు ప్రభావం వలన దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. అలాగే మీరు దూర ప్రాంత ప్రయాణాలే కదండి, ఎక్కువగా ఫ్లైట్లో ఎక్కి తిరగడాలు జరుగుతూ ఉంటాయి. ఫ్లైట్కి సంబంధించిన వ్యవహారాలు ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదో చెప్పాను సరే రాహు ప్రభావాలు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా శని ప్రభావం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం.
అంటే నీటి గండాన్ని సూచిస్తూ ఉంటాడు ఆయన 12వ భావంలో ఉండి. ఎక్కువగా కష్టపడవలసి వస్తుందండి. మీ అంతటా మీరు శ్రమపడి ఉన్నతంగా రాణించడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మీకు అన్ని రంగాల్లోనూ మీకు సుఖాలు అంటే సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేషరాశి వారికి రవి బుధులు వాళ్ళు సింహంలో ఉండడమే కాకుండా వారిద్దరూ కూడా మళ్ళీ కన్యా రాశిలో కూడా ఉండడం వల్ల రవి బుధులు బుధాదిత్య యోగంతో ఏర్పడి ఆ శత్రు భయాలు కానీ రుణ భయాలు లేకుండా చేసి మిమ్మల్ని ఒక విధంగా మంచి తీర్చిదిద్దుతారండి వాళ్ళు. అంటే ఆనందంగా ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, ఐశ్వర్యవంతులుగా అదృష్టవంతులుగా ఉండడానికి రవి బుధులు కారకులు అవుతారు. ఎక్కువ యోగాన్ని ఇస్తూ ఉంటారు మీకు. సో ఈ విధంగా వాళ్ళు ఒక అద్భుతం. కుజుడు కూడా మీరు రాశి కూడా చూడడం వల్ల చిన్నపాటి కోపాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాల మార్పులు ఎప్పుడు మీరు కోరుకుంటుంటారు. అదొక మీ అదృష్టం. మార్పులు కోరుకోవడం, మంచి డెవలప్మెంట్స్ ఉండడం కోసం కోరుకుంటుంటారు. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు మాత్రం ఏమాత్రమో బాగుండలేదు. వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మార్పులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ రాశి వారికి గురుచంద్రుల కాంబినేషను, శుక్రచంద్రుల కాంబినేషన్ వల్ల శుక్రచంద్రులు కలిసి ఉంటే యాక్చువల్గా వాళ్ళకి సినిమా రంగంలో బాగా రాణిస్తారని, నృత్య కళాకారులుగా అవుతారని, అలా అనేక రకాలుగా మీకు అద్భుతంగా ఉంది. ఏమైనా 14 నుంచి 20 తారీఖు వరకు కూడా మీ రాశి వారికి సర్వ శుభాలు కలగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువ ఉందండి ఈ వారం మొత్తం. ముఖ్యంగా 14 తారీఖు చంద్రుడు రోహిణి నక్షత్రంలో మీ రాశిలో వచ్చే స్థితిలో ఉండడం వల్ల చాలా యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేమ్ అండ్ ఫేమ్, మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులు అంటారు సరే, అలాగా మీకు బాగా ఉంటారు. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. ముఖ్యంగా గురుచంద్రులు 15-16 తారీఖుల్లో గజకేసరి యోగంలో ఉన్నారు. అదృష్టం, ఆభరణ సౌఖ్యాలు, వాహనాలు, విద్యలో బాగా రాణించడాలు, సర్వ సౌఖ్యాలు, అంతేకాకుండా వేళపట్ట భోజన వసతులు, అంటే అన్నపానీయాలు అంటాం కదా, అది అద్భుతం. అలాగే ఈ విధంగా కుటుంబంలో సౌఖ్యము, డబ్బులు లేవురా బాబు అనే ప్రశ్న లేకుండా చేయడము. అలాగే మీకు వృషభ రాశి వారికి గురుడు ప్రభావం చాలా బాగుంది. కుటుంబంలో వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. అంతకంటే ఏం కావాలండి మనకి. పైగా చంద్రశుక్రులు మళ్ళీ 18-19 తారీఖుల్లో చంద్రుడితో కలిసిన శుక్రుడు మీ రాశిపతి 3వ భావంలో పరివర్తనలో ఉన్నారు. ఇద్దరు చంద్రశుక్ల పరివర్తనలో ఉన్నారు. పైగా చంద్రుడితో కలిసి శుక్రుడు 18-19. అంటే చక్కటి ప్రయాణాలు మాత్రం కంపల్సరీ చేస్తారండి. ముఖ్యంగా మీ చెల్లెళ్ళని తోబుట్టుల్ని కలవడానికి వెళ్తారు. ఆభరణాల యోగము, వాహన యోగము ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు నృత్య కళాకారులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. నృత్యం నేర్చుకుంటూ ఉంటారు. డ్యాన్స్ అనమాట. కొంతమంది సంగీతం కూడా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ రీచా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ప్రైజెస్ కూడా మీకు ఉంటాయి. ధైర్యం ఎక్కువ మీకు. అలాగే 18-19 తారీఖులో శుభవార్తలు వినడానికి కూడా మీ రాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా రవి బుధులు ఉండడము చతుర్థ భావంలో 14 నుంచి 15 తారీఖు వరకు ఉంటారు వాళ్ళిద్దరు. అంటే రవి బుధుల కాంబినేషన్ వల్ల మీ చతుర్థ భావం రవి బుధులు ఉన్నారంటే విద్యలో బాగా రాణిస్తారని అర్థమైపోతుందండి. పైగా శుక్రుడితో కలిసిన కేతు చతుర్థ భావంలో ఉంటారు. యాక్చువల్గా శుక్రుడు మీ రాశి శుక్రుడు చతుర్థ భావంలో ఓకే కరెక్ట్. కానీ శుక్రుడితో కలిసిన కేతు అంత అద్భుతం ఫలితాలు ఎవరు మీకు. కాబట్టి చదువు విషయంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మీకు చదువు రావడానికి అవకాశం ఉంది. ఆభరణ ప్రాప్తి ఉంటుంది. శుక్ర ప్రభావం వలన మీకు మ్యూజిక్లో అంటే సంగీతంలో బాగా రాణిస్తారన్నలో సందేహమే లేదు. రైతులకి పంట పొలాల్లో బాగా సక్సెస్ అవుతారు. ఏదైనా రవి బుధులు పర్ఫెక్ట్గా 5వ భావంలో మీకు ఎగ్జాల్టేషన్ ఉన్న బుధుడు ఉన్నాడు. అంటే 0 degrees దగ్గర ఉంటాడు. ఆయన నెమ్మదిగా డెవలప్ అయిపోతాడు. ఆయన ప్రమోషన్లోకి వెళ్తాడు. అక్కడ ఏమవుతుందంటే మీకు పంచమస్థానంలో రవి బుధులు ఉండడం వలన మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ మీకు కొంతమంది ఆడిటర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. ఉద్యోగాలు కానీ వ్యాపారాల్లో కానీ ఉంటారు. అలాగే మీకు రియల్ ఎస్టేట్ కంటేనంటే మనం ముఖ్యంగా ఇది స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుందాం. స్టాక్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ మార్కెట్లో వాళ్ళకి మీకు బాగా లాభాలు రావడానికి అవకాశాలు మాత్రం లేకపోలేదు, ఉన్నాయి. అలాగే సినిమా రంగంలో కూడా చెప్పచ్చు. సినిమా రంగంలో సాహిత్య రంగంలో వారికి బాగా కలిసి వస్తుందని, తర్వాత బాగా తెలిసి వస్తుందని, ఇంత బాగా ఉంటుందా అని మీకు అవకాశాలు ఉన్నాయి. అంటే నృత్య కళాకారులకి, సంగీత కళాకారులకి, డైరెక్టర్స్ రంగంలో ఉన్న వారికి, సినిమా కళాకారులు అంటాం కదా యాక్టర్స్ అని, వాళ్ళందరూ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కుజుడి ప్రభావంలో ధైర్యం. 6వ భావానికి ఎక్స్ట్రాడినరీ ఏంటంటే 12th హౌస్ లార్డ్ కూడా మీకు 6వ భావంలో ఉండడం వల్ల, గురు దృష్టి కూడా ఉండడం వల్ల ధైర్యవంతులుగా ఉండడమే కాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే న్యాయపరమైన చట్టపరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఏం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా
ఉండడమే కాకుండా ఎనిమిస్ లేకుండా చాలా సుఖంగా సౌఖ్యంగా బాగుంటారు. అంతేకాకుండా వివాహాది వేడుకలు మీకు ఇంట్లో కుదరడము, భార్య భర్తలు బాగుండడము ఇవన్నీ బాగున్నాయండి మీకు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా తలవంతలపు వచ్చే ధనయోగంతో పాటు చక్కగా ప్రయాణాలు చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారని అనడంలో సందేహం లేదు. ఏదేమైనా భాగ్యస్థానానికి కుజుడు చూస్తున్నాడు. భాగ్యస్థానానికి కుజుడు చూడడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా వాళ్ళకి సక్సెస్ అవుతారు. కుజ ప్రభావం వలన కుజుడు మీకు ధనప్రాప్తిని కలిగిస్తుంటాడు. స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా విదేశ పర్యటన చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషనల్ అంటే గవర్నమెంట్ వ్యాపారాలు చేసేవారు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్స్, ఎలక్ట్రానిక్ అంటారు కదా కాంపోనెంట్స్, వాటిలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదైనా దశమస్థానానికి రాహు ప్రభావం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి బాగా అంటే డాక్టర్స్ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఫ్లైట్స్లో ఎక్కువ తిరుగుతుంటారండి వాళ్ళు. ఫ్లైట్స్లో ఎక్కువ తిరగడము, దూర ప్రాంతాలు వెళ్ళడము అవన్నీ వాళ్ళ వృత్తిరీత్యా చాలా మంచి సహాయ సహకారాలు అందిస్తుంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారు కూడా 10th భావం కూడా చూస్తాం కాబట్టి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడు కూడా బాగుండడం వలన 11వ భావంలో ఉండడం వల్ల మీ అక్కయ్య గారికి బాగుంటుంది. అంతేకాకుండా శని కారకత్వంలో ఉన్న బిజినెస్లన్నీ బాగుంటాయి. పెట్రోలియం అంటాం మనం, కోల్ అనొచ్చు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, ఇవన్నీ ఫార్మా, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం కదా బాగుంటుంది. ఎందుకంటే రాహు ప్రభావం వలన, శని ప్రభావం వలన వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. గురు ప్రభావం వలన ధనప్రాప్తి బాగా కలుగుతుంది. సో మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి తీరుతాయి. మిథున రాశి వారికి గురుచంద్రుల ప్రభావం చాలా బాగుందండి. 15, 16 తారీఖుల్లో గురు చంద్రుల ప్రభావం వలన గజకేశ్వర యోగంలో ఉండడం వలన నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. అలాగే మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించి తీరగలుగుతారు. అలాగే చక్కటి పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మీరు ఉంటారు. చంద్రశుక్రుడు ద్వితీయ భావంలో ఉన్నారంటే చంద్రశుక్రుడు ద్వితీయంలో ఉన్నారంటేనే 18, 19 తారీఖులో సెకండ్ హౌస్లో ఉండి 12th హౌస్లో సెకండ్ భావంలో ఉన్నాడు. అంటే 12th హౌస్ లార్డ్, సెకండ్ హౌస్ లార్డ్ కలిసి ఉండడం వల్ల విదేశీ ప్రాప్తి. అంటే మీకున్నటువంటి నృత్య కళాకారులుగా జ్ఞాన సంపదలు ఎక్కువ ఉన్నాయి మీకు. అలాగే నృత్య కళాకారులుగా, సంగీత కళాకారులుగా, ఒక విధంగా చెప్పాలంటే కళారంగంలో మీరు ఉన్నటువంటి ప్రతిభను బట్టి మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి విదేశాలు వెళ్ళడం ఖాయమే. విదేశాలు వెళ్తారు. నేను చెప్పేదంటే అతిశక్తి ఏం ఉండదు. శుక్రుడి ప్రభావం వలన మీకు బాగా ధనప్రాప్తి, చంద్రుడి ప్రభావం వలన కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ, అలాగే బట్టలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా చక్కటి భోజన వసతులు ఎక్కడికైనా అవి దక్కి తీరుతాయి. అంతేకాకుండా శుక్రకేతువులు కూడా అంత అద్భుతమైన వారికి మాత్రం కాదు, కానీ ఎక్కువగా ప్రయాణాలు మాత్రం బాగా మీరు కొనసాగిస్తూ ఉంటారు. రవి బుధుల వల్ల కూడా కొద్దిగా మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తమ్ముళ్ళకి, తోబుడ్డలకి బాగా చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. బుధాదిత్య యోగంలో ఉన్నారు కదండి మీరు. రవి బుధులు 4th హౌస్లో ఉండి బుధాదిత్య యోగంలో కంఫర్టబుల్నెస్, హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నారు. తల్లిగారికి బాగుంటుంది. ముఖ్యంగా చదువులో ఆటంకాలు లేకుండా ముందుకు రాణిస్తూ ఉంటారు. రవి బుధులు 4th భావం ఉన్నారంటే చక్కటి విద్య వస్తుందని శాస్త్రం కూడా చెప్తుంది. అంతేకాకుండా రవి బుధుల వలన మీకు బాగా సంగీతంలో ఉంటారు కదా, సంగీతంలో ఉన్న వారికి కూడా బాగా ప్రావీణ్యత ఉండి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, అంత డౌటే లేదు. అంతేకాకుండా రైతులకు కూడా బాగా సక్సెస్ అవ్వడము, వాళ్ళకి డబ్బులు బాగా రావడం జరుగుతుంది. ఏదేమైనా మీకు కుజ ప్రభావం బాగా ఉంది. 14వ తారీఖు నుంచి కుజుడు తులారాశిలోకి వస్తాడు. గురు దృష్టి ఉంది. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ అబ్బాయిలు ఉన్నారు కదా, మీకు పుట్టిన అబ్బాయిలు వాళ్ళు మీ దగ్గరే ఉంటారు. మీ దగ్గర ఉంటారంటే మీకు ఎప్పుడు కంఫర్టబుల్నెస్గా మీ సంతోషం కోసం మీ దగ్గర ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా కుజ ప్రభావాలు కూడా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి మీరు. 14వ తారీఖు నుంచి స్పోర్ట్స్లో బాగా ప్రైజెస్ కొట్టడము, నేమ్ అండ్ ఫేమ్ రావడము మీకు బాగా జరుగుతుంది. అంతేకాకుండా మీకు కొంతమంది మీ దాంట్లో స్టాక్ మార్కెట్ అంటారు చూసారా, ఆ స్టాక్ మార్కెట్ ఉంటారు, షేర్ మార్కెట్లో ధన సంపాదన బాగా ఉంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వారికి, రచయితలకు కూడా బాగా డబ్బు సంపాదన బాగుంటుంది. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం గుడ్. అంతేకాకుండా వాళ్ళ యొక్క అదృష్టం ఒకళ్ళొకళ్ళు బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది మీ దాంట్లో వ్యాపారాలు చేస్తూ ఉంటారు,
కొత్త కొత్త భాగస్వాములు చేర్చుకొని ఉంటారు. అలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు కూడా. ఇది కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని చెప్తాం మనం. రాహు ప్రభావం కూడా విదేశ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఫ్లైట్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. సామాన్యులకు ఉంటాయా అంటే అందరికీ మీ జాతకాల రీత్యా ఉండొచ్చు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న రాహుకి తీర్థయాత్రలు చేయించే అవకాశాలు ఉంటాయి. మీ చేత చేయిస్తాడు ఆయన. గురువుగారితో పీఠాధిపతులతో కానీ కలవడము, గురువుగారితో వెళ్ళడము, నైమిసారణ్య యాత్ర, కాశీక్షేత్ర యాత్ర ఇవన్నీ మీకు బాగా అవకాశాలు రాహు ఇస్తాడండి. పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఇవ్వడానికి అవకాశం రాహు ప్రభావం ఉంటుంది. దశమ శని కంటక శని అంటాం, కానీ జనరల్గా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అష్టమాధిపతిగా అయ్యాడు కాబట్టి, కానీ భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ముఖ్యంగా ఓ పట్టణానికి లేకపోతే గ్రామానికి ఒక అధికారిగా ఉంటారు. అయితే దేవాలయానికి సంబంధించిన వాటిలో కూడా మీరు అధికారిగా ఉండొచ్చు. అలాగే ఉన్న భూమిని వదిలి విదేశాలు వెళ్ళడము, దూర ప్రాంత వెళ్ళడము జరుగుతుందండి జీవనోపాధి కోసం. అంతేకాకుండా శని ప్రభావం వల్ల గంగా స్నానము చేసి తీరుతారు. అంటే ఈ వారంలో చేస్తారా అంటే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. తప్పకుండా చేయొచ్చు, అవకాశాలు ఉంటాయి. ఆయన 2.5 సంవత్సరాల పాటు అక్కడ ఉంటాడు. కానీ అంటే మీ ప్రయాణాలు చేయడము, వర్షాలు బాగా పడడం జరుగుతుందండి. ఏదేమైనా శనీశ్వరుడు వల్ల మీకు మంచిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు 12 భావంలో ఉండడం వల్ల సెకండ్ హౌస్లో 12th భావంలో ఉన్నాడు. 12th హౌస్లో సెకండ్ భావంలో ఉన్నాడు. ఏది ఎలా ఉన్నా మీరు విదేశ పర్యటన నుంచి తప్పించుకోలేరు. విదేశాలు వెళ్తారు, మీ ప్రోగ్రామ్స్ ఇస్తారు. సో ఈ విధంగా మీ రాశివారు కనకదుర్గ అమ్మవారిని కానీ, లక్ష్మీ అమ్మవారిని కానీ కలువ పువ్వులతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మీ మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి చంద్ర శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారు. చంద్ర శుక్రులు బాగున్నారంటే యాక్చువల్గా శుక్రుడు మంచివాడు కాదు, కానీ 4th హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్ రాశిలో ఉండడం వల్ల ఆభరణ ప్రాప్తి కలుగుతుందండి మీకు. అంతేకాకుండా చదువు విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు రావు. నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుందండి. పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఒక మంచి బాగా పలుకుబడి ఉంటారు సార్. పలుకుబడి కలిగిన వ్యక్తులుగా బాగా రాణిస్తారని అర్థం. ఒక విధంగా మీరు వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రవి బుధులు, శని శుక్ర కేతులు కూడా ఉన్నారు ద్వితీయ భావంలో. ఫైనాన్షియల్గా బాగా వృద్ధి చెందుతారు. సంగీతం పట్ల బాగుండడము, ముఖ వర్చస్సు అద్భుతంగా ఉండడము, పాట పాడతారు సార్. దానివల్ల మీరు రానివి అయినా ఉన్నాయైనా వచ్చి తీరుతాయి. మీకు డబ్బులు ఎక్కువగా రవి బుధుల కాంబినేషన్ వల్ల దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు మీరు. బహుశా మీ తోబుట్టులో కలవడానికి అవకాశాలు ఎక్కువ. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. వార్తా సంస్థలో పనిచేసే వారికి చక్కటి అభివృద్ధి. అంతేకాదండి కుజుడు మీ అత్యంత రాజయోగారు కుజుడే కదండి. మీకు బాగా ఇష్టం కదా కుజుడు అంటే. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ కర్కాటక రాశి వారికి చేసినంత మేలు ఏ రాశి వారికి చేయడం అంటాం కదా, సింహరాశి తప్ప. సరే అది పక్క పెడితే చతుర్థ భావంలో కుజుడు వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. తర్వాత భూములు కానీ, వాహనాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. సంగీతంలో బాగా నేర్చుకుంటారు. వీణ సంగీతం ఉంటారు సరే, మ్యూజిక్ కంపోజర్స్, మ్యూజిక్ అది ఉంటుంది. వాటిలో కూడా బాగా ప్రావీణ్యత ఉంటుంది మీకు. అలాగే రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు బాగా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా షైన్ అవుతారంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి బాగుంటుందని అర్థమవుతుంది. ఏదేమైనా కర్కాటక రాశి వారికి 7వ భావం కూడా బాగుంది కాబట్టి, 7వ భావాన్ని కుదురు చూస్తాడు కాబట్టి భార్య భర్తల అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఎటువంటి విషయాల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బహుశా భార్య భర్తలు ఇద్దరు కలిసి విహారీ యాత్రలో, ఫారిన్ కంట్రీసో లేకపోతే తీర్థయాత్రలో చేసి తీరుతారు. అంతేకాదండి గురు ప్రభావం కూడా మీ మీద చాలా బాగుంది కాబట్టి, మీ మీద అంటే 8వ స్థానం మీద. సో అనారోగ్య సమస్యలు అనేవి దాటుకుంటూ వెళ్ళిపోతారు. జనరల్గా అష్టమ స్థానంలో రాహు చాలా ఇబ్బంది కలిగిస్తాడు. ఆయుర్దాయం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బంది కలిగిస్తుంటాడు. కొద్దిగా రాహు ప్రభావం తగ్గడం కోసం గురుదృష్టి ఉంది కాబట్టి ప్రాబ్లం పడవలసిన అవసరం లేదు. చక్కగా మీకు హ్యాపీయెస్ట్గా పర్సన్గా ఉంటారు. 9th భావంలో శని తండ్రికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. పొలిటికల్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారనలో సందేహం లేదు. నీటి వల్ల చిన్న ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంది. నీటి వల్ల ప్రమాదాలు ఉన్నాయి, కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా శని ప్రభావం వలన మీరు రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ ఎవరికైనా సరే ప్రజాదరణ, ప్రజాభిమానం, ప్రజాసేవ చేసుకునే అదృష్టం కలుగుతుంది మీకు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి, తీర్థయాత్రలు చేస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని కానీ, సత్యనారాయణ స్వామి స్వామిని కానీ ఇలా మీకు దర్శనాలు చేసుకోవడానికి, శివుడి అభిషేకాలు చేసుకోవడం కానీ అవకాశాలు శనిశ్వరుడు వల్ల ఉంటాయి. ఏదేమైనా చంద్రుడు కూడా మీ రాష్ట్రాధిపతి చంద్రుడు కూడా 4th భావంలో బాగా ఉన్నాడు కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంది. అలాగే 12వ భావంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన
చంద్రుడు కూడా కలిసి ఉండడం వల్ల 15, 16 తారీఖులు కూడా చంద్రుడు ఉండడం వల్ల 12వ భావంలో చంద్రుడు ఉన్నాడంటే చంద్రుడితో కలిసి గురుడు ఉన్నాడంటే ఒక గజకేసరి యోగం అంటాం. గురుడు ప్రభావం వలన కూడా విదేశాలకు వెళ్తారు. భాగ్యంలో శని 12వ భావంలో గురుచంద్రుల వల్ల విదేశ ప్రాప్తి ఉంటుందండి. విదేశాల్లో బాగా సంచరిస్తూ ఉంటారు. అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు, ఆభరణాలు ఉంటాయి. అలాగే మీకు సేవ చేసే అదృష్టం కలుగుతుందండి. మీకు భగవంతుడి యొక్క సేవ, దైవ దర్శనాలు, దేవుడి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మీకు సన్మానాలు కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. డబ్బులు ఎలా ఖర్చు పెడతారో అలాగే సంపాదించుకుంటారు కూడా. డబ్బు నిల్వ చేయడం కూడా అవకాశం ఉంది. గురుచంద్రులు 12వ భావం ఉన్నారంటే చక్కటి అదృష్టాన్ని కలిగిస్తారు మీకు. అందుకనే మీరు తులసి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలిపి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. సింహరాశిలో 10th హౌస్ లార్డ్ శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు కదండి, 15వ తారీఖులో చేస్తున్నాడు. సో ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే రవి బుధులు కూడా మారిపోతున్నారు. సింహరాశి వారికి శుక్రుడు ప్రభావం వల్ల ఉద్యోగ ప్రాప్తి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతువు దగ్గర శుక్రుడు అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడానికి మనకు అందరికీ తెలుసు. కానీ ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారు సరే, వాళ్ళు చక్కగా అద్భుతం అండి. ఎందుకంటే ఆయన బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు, అంటే 0 degreesలో ఉంటాడు ఆయన బుధుడు. ఉన్నప్పటికీ కూడా మీకు మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గాయకులకి వాళ్ళ యొక్క పాటల రీత్యా బాగా ప్రోగ్రామ్స్ సక్సెస్ అవ్వడము, ముఖ వర్చస్సు పెరగడము, అంటే ఆదాయ వనరులు బాగా రావడము జరుగుతుందండి. ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారంటే చెప్పాల్సింది ఏముందండి, కెమిస్ట్రీ విద్యలో బాగా రాణిస్తారని, వేదశాస్త్రాలు కూడా బాగా అభ్యసిస్తారని, అలాగే సైంటిస్టులుగా బాగా రాణిస్తారని, మ్యాథమెటిషియన్స్ గణిత శాస్త్ర ప్రావీణ్యత మీకు ఎక్కువ ఉంటుందని చెప్పకనే చెప్తుంది కదా వ్యవహారం సింహరాశి వారికి. అలాగే ఆస్ట్రాలజీ విద్య కూడా మీరు బాగా డెవలప్ చేసుకుంటారు. మీకు ప్రయాణాలు అంటే బాగా ఇష్టం అండి, బాగా ప్రయాణాలు చేస్తారు. ఈ వారం రోజులు కూడా మీ తమ్ముళ్ళని కలవడానికి బాగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలతో పాటు వాహనం కూడా కొనుక్కుందాం, ఎందుకు కొనుక్కోకూడదా అని చెప్పి వాహనం కూడా ఉంటుంది. ఆభరణ సౌఖ్యము ఉంటుంది. మీ తమ్ముళ్ళు బాగా కలుస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. ధైర్యం 14వ తారీఖు నుంచి కుజుడు రావడం వల్ల ధైర్యం విపరీతంగా ఉంటుందండి. సర్వదా సౌఖ్యము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి కూడా 4th హౌస్ లార్డ్ కూడా బాగుంటుంది కాబట్టి జనరల్గా మీకు వాహన సౌఖ్యం ఉంటుందని అని చెప్పవచ్చు కూడా. అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది. విద్యలో కూడా విద్యార్థులు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పంచమ స్థానం ఉంది సరే, అంటే సింహరాశి వారికి గురుడు ప్రభావం వలన సంతాన యోగం కలుగుతుంది మీకు. అలాగే మీ పుత్రుల వల్ల మీకు యోగం కలగడానికి అవకాశం ఉంది. అలా మీ జాతకం ప్రకారం మీ పుత్రులకి బాగా యోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఉద్యోగం రావట్లేదనో, అదే ఏదైనా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయనో, అది చిన్న చిన్న పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకుంటారు సరే, వాళ్ళకి బాగా జరుగుతుంది మీ పిల్లలకి. అంతేకాకుండా సాహిత్య రంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు మీరు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. కొంతమందికి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అశ్వసంపద మీకు బాగా గుర్రాలు విన్నారు సరే, అశ్వసంపద, అశ్వవిద్య మీరు నేర్చుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఏదైనా మీ రాశివారికి రాహు 7వ స్థానంలో అంత మంచివాడు కానే కాదు. సో రాహు ప్రభావానికి గురుడు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఓకే పర్లా, కానీ పెళ్లి సంబంధాలు కుదరడం మాత్రం చాలా కష్టమే, స్లోగా అవుతాయి. నెమ్మదిగా ఈ సెప్టెంబర్లో కాకుండా అక్టోబర్, నవంబర్ నెలలో కూడా అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా 8వ స్థానంలో శనీశ్వరుడు తప్పు. శని వలన నీటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వర్షాల వల్ల కానీ, అయితే నదీ ప్రవాహాల వల్ల కానీ, లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ వల్ల కానీ మీరు కొద్దిగా ఈ పక్కన ఎవరైనా పెట్టుకుని వెళ్ళండి. ఏదేమైనా భాగ్యస్థానం కుజుడు బాగున్నాడు కాబట్టి మీ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందండి. ఇంక నుంచి 14 సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారులకి వ్యాపార అభివృద్ధి, లేకపోతే వాళ్ళు అపార్ట్మెంట్స్ అంటాం కదండి మనం, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడం అంటాం, అవన్నీ బాగుంటాయి. పైగా 10th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వల్ల, 10th హౌస్లో చంద్రుడు ఉండడం వల్ల రోహిణి నక్షత్రంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు చంద్రుడు. మంచిదే. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగము, కళారంగంలో ఉన్న ఉద్యోగము, అంటే కళారంగంలో అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుండడము, మీ ఉద్యోగ ప్రాప్తిలో బ్రహ్మాండ సక్సెస్ అవ్వడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ధనప్రాప్తి కలగడం, ఇవన్నీ బాగుంటుంది, సర్వసౌఖ్యమే. పైగా గురుచంద్రుడు కాంబినేషన్ మాట్లాడి అష్టమాధిపతిగా అయ్యాడు కదా, మీకు పంచమాధిపతి లాభంలో ఉన్నాడు కదా, సంతానానికి చాలా అద్భుతం. పైగా గజకేసరి యోగంలో ఉన్నాడంటే 15, 16 తారీఖులో గజకేసరి యోగంలో గురుచంద్రుడు ఉన్నారు కాబట్టి ఆ 2 రోజులు ధనప్రాప్తి విపరీతంగా ఉంటుంది మీకు. అంటే మీరు చేసే సినిమాలు కానీ, లేకపోతే వ్యాపారాలు కానీ, అదే మీకు రావాల్సిన డబ్బులు కానీ బాగా మీకు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చి తీరుతాయి. అది గొప్ప అదృష్టం.
ముఖ్యంగా 11వ భావంలో అలా గురుడు ఉన్నాడంటే జనరల్గా ఉపాధ్యాయులకి బాగుండడము, న్యాయశాస్త్ర విద్య బాగా ఉండడము, న్యాయశాస్త్ర కోవిదులకి బాగుండడము, అడ్వకేట్స్ అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకోవడము, అది ఈ విధంగా చాలా బాగుంటుందండి. చంద్ర శుక్రులు 12 భావంలో ఉన్నారు. యాక్చువల్గా శుక్రుడు మంచివాడు కదా, 18, 19, 18th and 19th 12th హౌస్ లాడ్ ఇన్ 12th హౌస్ శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా మీ ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా మీ ప్రయాణాలు ఎక్కువ ఉంటాయండి. అలాగే వాహనాలు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. శుభగ్రహాలు 2 శుభగ్రహాలు 12 భావాలు ఉన్నాయంటే మంచిది, మంచి సంతానం పడతారు. ఈ విధంగా మీకు దైవ దర్శనాలు ఎక్కువ జరుగుతుంటాయి. బహుశా అమ్మవారి యొక్క దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే శక్తి పీఠాల యొక్క దర్శనాలు అమ్మవారు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా మీరు అమ్మవారి దర్శనాలు చేసుకోండి, సర్వము శుభం కలగడానికి అవకాశం ఎక్కువ. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా రవి బుధుడు మిమ్మల్ని రక్షగా కాపాడుతున్నారు. బుధాదిత్య యోగము, బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, 10th హౌస్ లార్డ్, చాలా బాగున్నాడు. సో ఉండడం వల్ల ముఖ్యంగా అపారమైన విద్య రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ అపారమైన బాగా చదువుకునే విద్యార్థులకి బాగా డెవలప్ అవుతారండి. అది సూక్ష్మ బుద్ధి కలవారుగా ఉంటారు, తెలివితేటలు అధికమైన తెలివితేటలు ఉంటాయి. అది యాక్చువల్గా రవి బుధులు మీ రాశిలో లగ్నంలో కానీ ఉన్నారు అంటే వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి తెలివి గలవారు అని అర్థము. విద్య బాగా వస్తుందని అర్థమైపోతుంది. కానీ కుజుడు ద్వితీయ భావంలో ఉంటే విద్య వస్తుందంటారా? విద్య వస్తుంది. ఎందుకంటే గురుడు చూస్తున్నాడు కదా, విద్యలో బాగా రాణిస్తారు, చక్కటి భోజన వసతులు ఉంటాయి, ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. అంత బాగుందండి. మీకు కుజుడు వల్ల ఏమి ఇబ్బంది పడుతున్నా లేదండి, మంచిగా చేస్తాడు, గురుడు కాపాడుతూ ఉంటాడు. అంతేగా గురుదృష్టి కుజుడు కొంత అంటే గురుమంగళ యుగం మనం ఖచ్చితంగా అంటాం మనం. అంతేకాకుండా మీకు గురు ప్రభావం వల్ల కూడా సంతాన యోగ్యత బాగుంటుంది. సంతానం కంటే ముందర మీకు మదర్ కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడదే తత్వ గీత ఉంది, మీకు సుఖపడుతూ ఉంటారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా మీకు పంచభక్ష పరమాణాలు అంటారు సార్, అలాగా చక్కటి భోజన వసతులు, మంచి ఆహార పానీయాలు అంటారు సార్, చక్కటి దంతసిరి అవి మీకు బాగా ఉండదండి. చక్కగా ఏది పడితే చక్కగా మంచిగా తిని జీర్ణించుకోగలరు, అంత శక్తి ఉంటుంది. అద్భుతం, మంచి యోగం కలుగుతుంది, చదువులో బాగా రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే మీకు బాగా రైతులు ఉన్నారు కదా, ధనప్రాప్తి కలుగుతుంది. మీ అబ్బాయిలు ఉన్నారు కదా, మీకు సంతాన యోగ్యత బాగుందండి. ముఖ్యంగా పుత్ర సంతానం ఉన్నవారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా బాగా కలిసి వచ్చే అంశం చెప్తాము. మీరు సినిమా రంగంలో ఉన్న వారికి రచయితలుగా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. 6వ భావంలో రాహు ఉన్నాడు చూసారా, ఆయన మిమ్మల్ని సర్వదా రక్షగా కాపాడుతున్నాడు. రాహుకే గురు దృష్టి పెట్టించారు. చాలా శుభాలు కలుగుతాయి ఉంటాయి. భూములు, వాహనాలు, సకల వసతులు కలిగిన గృహాలు, పైగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా ఉండడాలు, రాహు ప్రభావం వలన రాజకీయ రంగంలో పదవులు, లేకపోతే ప్రజాసేవ, ప్రజాదరణ పొందడాలు, ప్రజల్లో మేమయమైపోవడాలు, ఇవన్నీ 6వ భావంలో రాహుగా చేసేది. అంతేకాకుండా మేనమామలు చాలా బాగుండేది చేయడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేది చేయడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ చేయడం కూడా ఆయనే. రాహు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ ఎగ్జామ్స్ కానీ పాస్ అవ్వడం కూడా రాహు ప్రభావం వల్లనే కలుగుతుంది. ఏదైనా రాహు సామాన్యుడేం కాదు, శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. చెప్పిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయండి. ఇంకాను శనీశ్వరుడు 7వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ఎడబాటు కానీ, భార్యాభర్తల యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, భార్యాభర్తల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం కానీ అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానంలో శనీశ్వరుడు వల్ల వివాహాలు ఆలస్యాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీకు భాగ్యస్థానాన్ని కూడా శని చూసినప్పటికీ కూడా భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ యోగము, ఫారిన్ పైగా భాగ్యస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల 14వ తారీఖు రోహిణి నక్షత్రం ఉండడం వల్ల మరింత యోగము. అంటే ఏ యోగాన్ని ఇస్తారు? 14వ తారీఖు మాత్రము మీకు ఆభరణ సౌఖ్యము మాత్రం అంటే 14వ తారీఖు మారిపోతాడు. 15 నుంచి 14వ తారీఖున వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి ఆయన వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే చక్కటి విద్య కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ, అలాగే తీర్థయాత్రలు కానీ, విదేశాలకు ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్ళడానికి అవకాశాలు ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకో చిన్న విషయం చెప్పాలండి, కొన్ని మర్చిపోతుంటాను నేను. గురుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అని అనుకుంటూ ఉంటాం కదా. దశమ గురుడు ఏమిస్తాడు? పైగా చంద్రుడితో కలిసిన గజకేశ్వర యోగంతో ఉన్నాడండి. గజకేశ్వరితో యోగంలో ఉంటే చక్కని పలుకుబడి కలిగిన వ్యక్తులుగాను, ధైర్యవంతులుగాను, అలాగే ఉద్యోగంలో బాగా డెవలప్మెంట్స్ అవ్వడంలోనూ, అలాగే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండేట్టుగాను,
అలా కాకుండా మీరు ఏదైనా రాజకీయ రంగంలో ఉంటే రాజకీయ రంగంలో పదవులు ఉండేట్టుగాను చేస్తారు. అసలు ఆయన చేస్తుంటాడు అనమాట గురుడు. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నతమైన పదవులు పొందుతారండి. పురాణాలు చదువుతూ ఉంటారు మీరు. పురాణాలు చదవడము, లేకపోతే అర్చకత్వం ఉండడము, న్యాయవాది, న్యాయశాఖల్లో ఉండడము. అలాగే కాకుండా ఇంకా చెప్పాలంటే పురోహితుడు అంటారు సరే, ఆ పురాణానికి హితం కోరేవాడు పురోహితుడు అంటాం కదా. అలాగే ధర్మశాస్త్ర ప్రచారం, ధర్మశాస్త్రం గురించి ప్రచారం చేసేవారుగా మీరు ఉండడము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. అలాగే ఉపాధ్యాయ వృత్తి, అంటే ఉపాధ్యాయ వృత్తి అంటే జనరల్గా మీరు టీచర్స్ గాను ప్రొఫెసర్స్ గాను ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కవిత్వం కూడా చెప్తారండి, చెప్పడం మర్చిపోతుంటారు ప్రతిసారి, కానీ నేను కవిత్వం చెప్తుంటారు, బాగా అనర్గళంగా కవిత్వం చెప్తుంటారు సరే, అలాగా ఉంటుంది అనమాట. యజ్ఞము దైవ కార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉండడము, జ్యోతిష శాస్త్రము అది మీరు బాగా పాండిత్యం ఉండడము, ప్రచారం కూడా చేయడం కూడా మీకు బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ గురు ప్రభావం అంత అద్భుతంగా చూసారా. ఆ వాహనాలు, ఆభరణాలు ఇవన్నీ కొనుక్కుంటారు. పైగా చంద్రశుక్రులు లాభాలు ఉన్నాయి. అదే గొప్ప అదృష్టం అండి. భాగ్యాధిపతి లాభాధిపతి కలిసి లేడు అంటే ఏం చేస్తాడు? చక్కటి ఆభరణాలు, ముఖ్యంగా సినిమా రంగంలో టెలివిజన్ రంగంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీరు యాక్టర్స్ అవ్వండి, డైరెక్టర్స్ అవ్వండి, ప్రొడ్యూసర్స్ అవ్వండి, లేకపోతే ఎక్కడ సంగీత నృత్య కళాకారులు ఏదైనా సరే మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, అనేక రకాల పెర్ఫ్యూమ్స్ కానీ మీకు బాగా అంటే ఎక్కువ మీకు ధనప్రాప్తి బాగా కలుగుతుంది. ధనప్రాప్తి కలగడమే కాకుండా మీకు అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. అందుకని మీరు చూడండి, లక్ష్మీదేవిని పూజించండి. మీరు అమ్మవారు మీ ఇంట్లోకి ఎలా వస్తారో చూడండి. లక్ష్మీదేవి అమ్మవారిని కలువపూలతో పూజించే వారికి సర్వదా సౌఖ్యంగా ఉంటుంది. అలాగే వ్యూహలక్ష్మి మంత్రం, మీ కన్యారాశి వారికి వ్యూహలక్ష్మి మంత్రం జపించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. 18, 19 తారీఖులో మీకు ధనప్రాప్తి కలగబోతోంది. పైగా శుక్రుడితో కలిసిన కేతు ఉన్నాడు కదండి. అంటే 15వ తారీఖు నుంచి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అమ్మవారి యొక్క దర్శనాలు, శక్తిపీఠాలు ఇవన్నీ దర్శించుకుంటారు. ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే అనర్గళంగా చాలా ఉంటుంది అనుకోండి. సరే, ఇంకా మనం కొద్దిగా ఆపాలి కాబట్టి అంటే జనరల్గా ఈ కాంబినేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే లక్ష్మీ అమ్మవారు, అలాగే నిత్య సంతోషి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు. మీరు ముగ్గురు ఎవరిని పూజించినా పర్లేదు. ముఖ్యంగా లక్ష్మీదేవి గారిని పూజిస్తే స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉంటుందంటే సందేహం లేదు. తులారాశి వారికి కుజుడు ప్రభావం వలన కొద్దిగా ఫైరీగా ఉంటారు, కోపంగా ఉంటారు, తెలివిగా ఉంటారు. మళ్ళీ ఆ కోపాలన్నీ మర్చిపోతూ ఉంటారు, ప్రేమగా ఉంటారు. అదొక అదృష్టం అండి మీకు. అంతేకాకుండా గురుదృష్టి ఉండడం వల్ల ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వాహనాలు కొనుక్కుంటారు. మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులుగా మీరు ప్రచారం పొందుతుంటారు. మీకు అది గొప్ప అదృష్టం. నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ. పైగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో అంటే భూములు ఉంటాయి, భవనాలు ఉంటాయి సరే, అటువంటి వ్యాపారాలు మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారని తెలిసిపోతుంది. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి, కుజుడే అయ్యాడు కాబట్టి కష్టపడి ధన సంపాదన మీకు ఉంటుంది. కుటుంబాన్ని పోషించుకునే శక్తి మీకు ఉంటుంది. ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటే తమ్ముళ్ళు కలుస్తారు, చెల్లెళ్ళని కలుస్తారు. మీ యొక్క ఏమంటారంటే మీ నాలెడ్జ్ అంటారు సరే, ఆ నాలెడ్జ్ని బాగా డెవలప్ చేసుకుంటుంటారు. అది అద్భుతం. అంతేకాకుండా 4th భావాన్ని కూడా కుదురు చూడడం వల్ల మీకు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ప్రేమాభిమానాలు ఎక్కువ. అంతేకాకుండా బహుశా మీరు అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే భూములు కానీ, వాహనాలు కానీ మీరు కొనుక్కుంటారు. ఎందుకంటే కుజుడు తన 4th హౌస్ని చూసుకోవడం వలన, 4th హౌస్ ఎగ్జాల్టేషన్ అవ్వడం వల్ల ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. మరి సరే, పంచమ స్థానం గురించి అదే రాహు గురించి చూసుకున్నా కూడా కుడి ప్రభావం ఉండడం వల్ల రాహు వల్ల దోషాలు చాలా తగ్గుముఖం పడతాయి. అమ్మవారి ఆశీస్సులతోటి పుత్రిక సంతానం కలగడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. పైగా శనీశ్వరుడు ఆరంభంలో ఉండడం వల్ల కొద్దిగా నీటి వలన ప్రమాదాలు, వర్షాల వల్ల ప్రమాదాలు కొద్దిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంటాం జనరల్గా. అంతేకాకుండా శనీశ్వరుడు వలన రాజకీయ రంగంలో పదవులు, ప్రజాసేవ, ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వాటిల్లో ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది ఆరంభంలో ఉన్నటువంటి శనీశ్వరుడు గొప్పతనం అండి బాబు. పైగా మీరు మేనమామల వలన ఏమి ఇబ్బంది పడరు, మేనమామలకే బాగుంటుంది. శత్రువుల వలన, రోగాల వలన ఏమి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా అష్టమ స్థానం కూడా అలాగే ఉంది. అంటే భార్య భర్తలు కూడా బాగుంటారు సప్తమ భావం బాగుండడం వలన. అంతేకాకుండా సప్తమాధిపతి కూడా మీకు దశమ స్థానంలో 18, 19 తారీఖులు ఉంటాడండి. 7వ ఇంటి వాడు 10వ భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీ జాతకాల రీత్యా 18th and 19th బహుశా మీరు విదేశాలకు వెళ్తారు. మీ ఉద్యోగాల రీత్యా చెప్పుకుందాం, అక్కడికి వెళ్ళాక చెప్పుకుందాం. ఏదైనా
14వ తారీఖు మీరు 14th సెప్టెంబర్లోనే ధనప్రాప్తి కలుగుతుందండి మీకు. అది ఎందుకు మనకు గొప్ప అదృష్టం అనుకుంటే సడన్గా గెయిన్ ఉంటుంది, డబ్బులు వస్తాయి. మీ నాన్నగారో, మీ అక్కయ్య గారో, మీ తమ్ముడో, మీ భర్త గారో ఎవరో ఒకళ్ళు ధనాన్ని ఇస్తారు. కానీ గురుచంద్రుడు ఉన్నారు సరే, భాగ్యస్థానంలో గజకేసరి యోగం 15th and 16th బాగా డబ్బులు సంపాదిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. బహుశా నైమిసారణ్య యాత్రలు కలి ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఉందంటే నైమిసారణ్యమే. సో అక్కడ గురువుగారితో వెళ్ళడము, కాశీ క్షేత్ర దర్శనాలు అలాగా చేయడము. అలాగే గురుచంద్రులు బాగున్నారంటే భాగ్యస్థానంలో వేదశాస్త్ర అభ్యున్నతి ఉండడము, అలాగే ఆగమ శాస్త్రము, అలాగే మీరు కొంతమంది బ్యాంకింగ్ రంగంలో ఉండడము, విద్యా సంస్థలు చెప్పాను సార్, ఉపాధ్యాయ వృత్తి విద్యా సంస్థలు ఉండడము, ఇలాగా మీరు భాగ్యస్థానం విపరీతంగా పెంచుకుంటారు. గౌరవప్రదంగా ఉండము, అతి తెలివితేటలు ఎక్కువ ఉండడం, తెలివితేటలు అధికంగా ఉండమంటాం, తెలివితేటలు అధికంగా ఉండడము, మీకు ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా బాగా పాపులారిటీ ఉంటుందండి. ముఖ్యంగా చంద్రశుక్రులు ఒక కాంబినేషన్ చెప్పాలండి. ఇదేంటంటే లగ్నాధిపతి, దశమాధిపతి ఈ ఇద్దరు కూడా చలరాశిలో ఉండడం వల్ల 18, 19 తారీఖులు ఉండడం వల్ల మీరు ఉద్యోగం రీత్యా విదేశ పర్యటన చేస్తారు. అవకాశాలు ఎక్కువనే మీ జాతక ప్రకారం చూసుకోండి. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి డైరెక్షన్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ వీరు ఏం చేస్తారంటే ఈ షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్తారు. ఖచ్చితంగా చూసుకోండి. శుక్రుడు బాగా ఉన్నాడు కదండి. యాక్చువల్గా మీరు వాహనాలు, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, చక్కటి డ్రెస్సెస్, అందంగా ఉండడాలు అన్నీ జరగబోతున్నాయి. అదే కాకుండా రవి బుధ శుక్ర కేతులు కూడా మీకు లాభస్థానంలో ఉన్నారు. రవి మారిపోతున్నాడు, బుధుడు కూడా. శుక్రుడే మీ రాష్ట్రాధిపతి లాభాల్లో ఉంటాడు. శుక్రుడితో కలిసిన కేతు అద్భుతం ఏం కాదు, కానీ శుక్రుడు మాత్రం ప్రభావం ఏంటంటే మీకు లాభాలు అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. శుక్రుడు ప్రభావం వల్ల మీకు బాగా అంటే 15వ తారీఖు నుంచి మీకు సింహరాశిలోకి వచ్చేస్తాడు, కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. మరి 12వ భావంలో రవి బుధులో అమ్మ బాబాయ్ అనుకుంటే ఏమి అమ్మ బాబాయ్ లేదండి. 12th house లార్డ్, 9th house లార్డ్ బుధుడు మీకు 12వ భావంలో ఉన్నాడు స్వామి, అదే గ్రహం రవితో కలిసి ఉన్నాడు. రవి బుధులు 12వ భావం ఉన్నారంటే మీరు విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, అయితే దైవ దర్శనాల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమే. విదేశాలు వెళ్తారు. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ, రాజకీయ రంగంలోనూ ఇలా ఉన్నవారందరూ కూడా విదేశ ప్రాప్తి వాళ్ళ వృత్తి రీత్యా జరుగుతుంది, అందులో డౌట్ లేదు. పైగా రవి బుధుల కాంబినేషన్ వల్ల డబ్బులు ఎంతో ఖర్చు అయిపోతుంటాయి. కానీ ఎంత ఖర్చు అయినా సరే సేవింగ్స్ కూడా నిల్వ చేయడం కూడా మీకు బాగా తెలుసు. సన్మానాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి కాకుండా బావులు, చెరువులు తవ్వించడము అన్నీ ఒక విధంగా గొప్ప అదృష్టవంతులండి. కొద్దిగా నాన్నగారికి మీకు రిలేషన్లో కొంచెం తేడా కనిపించచ్చేమో, కానీ మిగతా అంతా సేమ్ అంటే బాగుంటారు అని అర్థం. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి, సర్వ శుభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ధనం విషయంలోనూ, కుటుంబం విషయంలోనూ, బంధువుల యొక్క భద్రతలోనూ చక్కగా మీరు కేర్ తీసుకుంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. పైగా మీకు ముఖవర్చస్సు పెరగడము, చక్కగా మాట్లాడే శక్తి ఉండడము, గాయకులుగా మీరు బాగా వృద్ధి చెందడం జరుగుతుంది ఎక్కువగా. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి కంఫర్టబుల్నెస్ బాగుంటుంది, చెల్లెళ్ళకి కూడా బాగుంటుంది. ముఖ్యంగా రాహు ప్రభావం వలన, గురు ప్రభావం వలన కూడా విదేశ పర్యటన, ఆభరణ యోగము, చదువులో ఆటంకాలు కలిగినప్పటికీ కూడా చదువులో రాణించడము, తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు ఎక్కడ తగ్గకపోవడము ఉంటుందని మీకు. అలాగే సంగీతంలో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అంతేకాకుండా రైతులకు కూడా బాగా పంటలో నష్టాలు రాకుండా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పుత్రిక సంతానం కలుగుతుంది మీకు. అంతేకాకుండా మీ సంతానానికి నీటి వలన గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. రీజన్ ఏంటి? రీజన్ చెప్పేది ప్రతిసారి చెప్పవసరం లేదు, మనకి తెలుసు. సో శనీశ్వరుడు ప్రభావం వలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 14వ తారీఖునే మీ ఇంట్లో శుభకార్యాలు జరగడమో, లేదా ఆభరణ ప్రాప్తి కలగడమో, మంచి డ్రెస్సులు కలగడమో, ఏదో కొనుక్కోవడమో జరుగుతుంది మీకు. అంటే భార్యాభర్తల యొక్క ప్రభావం బాగుంటుంది అని అర్థం. ఏదేమైనా గురుచంద్రులు అష్టమంలో ఉంటారండి. గజకేసర యోగంలో బ్రహ్మాండంగా ఉంటారని అర్థమైపోట్ల. 15, 16వ తారీఖులో తలవంతలముగా వచ్చే ధనప్రాప్తి మీకు కలుగుతుంది మీ రాశి వారికి. అంతేకాకుండా మీ వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసిన శుక్రుడు సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారని. 9th house లార్డ్ కూడా కలిసి ఉన్నాడు కాబట్టి 18th and 19th మీరు విదేశ పర్యటన చేస్తారు.
ఉన్నతమైన ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా అనే భాగ్యంలో ఉన్న శుక్రుడు సామాన్యం కాదు కదా. పైగా 12th హౌస్ లార్డ్ భాగ్యంలో లేడా? ఏ విధంగా చూసుకున్నా సరే శుక్రుడు మన విదేశాలు తీసుకెళ్లాల్సిందే, తీసుకెళ్తాడు కూడా. మీ జాతకాల ప్రకారం జాతకాలు చూసుకుందాం. సరే, అది పక్కన పెడితే మీ రాశి వారికి భాగ్యస్థానంలో బాగుండడం వల్ల, నిత్యము లక్ష్మీదేవి అమ్మవారిని కొలవడం వల్ల అంటే ధనప్రాప్తి విపరీతం కలుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టెలివిజన్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి లక్ష్మీదేవిని పూజించడం వల్ల, వ్యూహ లక్ష్మీ మంత్రం జపించడం వల్ల రోజుకు 100 సార్లు మీ ఇంట్లో ధనప్రాప్తి కలగకపోతే నన్ను అడగండి. బ్రహ్మాండంగా ఉంటుంది ధనప్రాప్తి. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం చాలా బాగుంది మీకు. చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు, భాగ్యాధిపతి. కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. 10th హౌస్లోనే శుక్రుడు చేస్తున్నాడు మళ్ళీని రావడం వల్ల కూడా మీకు వ్యాపారాలు కూడా బాగుండము, ముఖ్యంగా వృత్తిలో బాగా రాణించడము, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. ఏదైనా లాభస్థానంలో రవిబుధులు ఉన్నారు సరే, వాళ్ళకి శని దృష్టి ఉన్నప్పటికీ కూడా రవిబుధులేరండి మీకు. ఎందుకంటే ఆయన 10th హౌస్ లార్డ్ కూడా అయిపోయాడుగా, మీకు మంచి చేస్తాడు ఆయన. సో మీకు లాభాలు అధికంగా రావడము, బుధుడు కూడా ఎగ్జాల్టేషన్లో 0 degreesలో ఉన్నాడండి. ఉన్నప్పటికీ కూడా మీకు లాభాలు అధికంగా రావడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడకండి. కుజుడికి 12వ భావంలో కుజుడు ఉంటే యాక్సిడెంట్ చేస్తుంటాడు అంటాం కదా మనం, అవునా? కరెక్టే. కానీ 12th హౌస్లో కుజుడు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉంది వలన గురుమంగళ యోగం ఏర్పడి యాక్సిడెంట్స్ అనేవి తప్పిపోతాయి, తగ్గుముఖం పడతాయి చెప్పచ్చు. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశివారు వ్యూహలక్ష్మి మంత్రాన్ని, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన, ముఖ్యంగా కలువ పూలు కానీ ఎర్రటి పూలు కానీ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వలన, పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ మనకి చండీ హోమాలు చేస్తుంటారు గుళ్ళలో అంటాం మనం. చేయించుకోవడం వలన లక్ష్మీ గణపతి హోమం అండి. ఒక్కసారి వీలుంటే లక్ష్మీ గణపతి హోమం చేయించండి. అంటే మన డబ్బులు అంత ఖర్చు పెట్టి చేయించడం, గుళ్ళ టెంపుల్స్లో కూడా చేస్తుంటారు. మన పేర్లు ఇచ్చి మనం చేయించుకుందాం. మనం అంటే జనరల్గా చేయించుకుంటే ఒక మంచి ఫలితాలు రావడానికి మీ వృశ్చిక రాశి వారికి చాలా బాగుందంటే మీరు సీక్రెసీస్ మెయింటైన్ చేస్తుంటారు. అది గ్రేట్. అందువల్ల మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ఏదేమైనా అష్టమ, నవమ, దశమ, ఏకాదశ భావాలు ఎంత బాగున్నాయి మీకు. సో అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉండడం కోసం లక్ష్మీ అమ్మవారిని పూజించండి. ఎల్లవేళలా మీరు చక్కగా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనుర్రాశి, ఈ ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా శుభాలే కలుగుతాయండి. భయపడాల్సిన అవసరం లేదు. చక్కటి అవకాశాలు బాగుంటాయి. ముఖ్యంగా ఎందుకునో మీ రాశి వారికి చూస్తుంటే అశ్వాలతోటి డీలింగ్స్ ఉంటాయి, అశ్వాలతోటి కనెక్షన్స్ ఉంటాయి, అశ్వ విద్య, అశ్వ సంపద, గుర్రాలు మీరు రైడింగ్ చేయడము, అటువంటి మీకు ఏదో కళ ఉందండి మీకు. మీరే చెప్పాలి నాకు. అంతేకాకుండా ధనప్రాప్తి బాగా కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది. చక్కగా రైడింగ్ చేసుకుంటే అంటే హార్స్ రైడింగ్ చేస్తూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాగా కుటుంబ వృద్ధి, బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం, ఇవన్నీ కూడా బాగున్నాయి. పైగా మీరేంటంటే విదేశాలకి వెళ్ళడానికి బహుశా మీకు కుదరచ్చు. అంటే ఈ వేళ వెళ్ళిపోతారు, ఈ వారం వెళ్ళిపోతారు కాదు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీకు చాలా ఉన్నాయి. అంతేకాకుండా రాహు ప్రభావంలో కూడా మీకు చాలా చక్కటి సౌఖ్యం ఉంది. ముఖ్యంగా ఎక్కువ షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు. బహుశా మీ చెల్లెల్ని కలవడానికి అవకాశం బహుశా అయి ఉండొచ్చు. అదేవిధంగా ఏమాత్రం ఇబ్బంది పడకుండా సర్వము సౌఖ్యం కలగడానికి చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది. కానీ చతుర్థ భావంలో ఉన్న శని నడుచారా వక్రగతిలో ఉన్నాడు కదా, అంత సౌభాగ్యాలు ఇవ్వడండి మీకు. ఎప్పుడు ఏదో కోల్పోయిన వారిలాగా ఉండడము, ఏదో జీవితాన్ని లాక్కొస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. అలా కాదు, ధైర్యంగా ఉండండి. శని వల్ల ఏమవుతుంది, చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు, బద్ధకాన్ని కలిగిస్తూ ఉంటాడు, తల్లిగారికి మీ మదర్కి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండేటి చేస్తుంటాడు, లేకపోతే తల్లి ప్రేమ తక్కువగా ఉండేటి చేస్తూ ఉంటాడు. దానివల్ల డీలా పడిపోకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఆ స్వామివారిని పూజించుకుంటే పోలా, ఆయన స్వామివారిని పూజించేసుకుందాం శనీశ్వరుని. ఇంకా ఆయన మన ఇబ్బంది పెడతారు, ఆయన బ్రహ్మాండం ముందుకు తీసుకెళ్తారు మనల్ని కష్టపెడుతున్నారంటే అర్థం ఏంటంటే మనం టెస్ట్ చేస్తాడు ఆయన. వీడు టెస్టులో దిగగలడా లేదా, అంటే ఆటుపోట్లు జీవితంలో సక్సెస్ అవ్వాలి వీడి ముందుకు భవిష్యత్తులో అని చెప్పి ఆయన మనల్ని పరీక్ష పెడుతున్నాడు. ఏమీ కంగారు పడకండి, సక్సెస్ అయి తీరుతారు. అయినా మీ రాశివారికి గురుచంద్రుడు సప్తమంలో లేరంటే బ్రహ్మాండంగా 15-16 తారీఖుల్లో. అంటే ఏంటి అంటే గజకేసరి యోగంలో ఉందండి మీ ప్లానెట్ పొజిషను. అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు బహుశా పెళ్లి సంబంధాలు కూడా కుదిరిపోతాయి. భర్త వలన భార్య, భార్య వలన భర్తకి బాగా అనురాగము కలిసి రావడానికి, అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంది. మీ వ్యాపార అభివృద్ధి బాగా డెవలప్ చేసుకుంటారు, విస్తరణ బాగుంటుంది. చంద్రశుక్రులు మీకు అష్టమంలో ఉన్నారండి. ఇది కరెక్టే.
ఎందుకంటే 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు కలిసి అష్టమంలో ఉన్నారంటే విపరీత రాజయోగం. ఏమంటే సామాన్యమేనండి ఇది నిజంగా. అష్టమంలో చంద్రశుక్కులు ఉండి, నవమంలోనేమో రఘుబుధులు ఉండి, దశమంలోనేమో కుజుడు మారిపోయడం కొండి అలా ఏం మాటల ధనురాశి వారికి అంటే తలవంతలపుగా వచ్చే ధనప్రాప్తి ఎంత బాగా కలుగుతుంది మీకు, ఎంత బాగుందండి. పైగా ఎటువంటి సంబంధించిన న్యాయపరమైన సంబంధించిన చిక్కులు ఎవరు ఉన్నారనుకోండి బ్రహ్మాండగా పర్లేదని భగవంతుడు కాపాడాడు. అందుకని చంద్రశుక్కులు కాంబినేషన్ ఉంటే లక్ష్మీ అమ్మవారిని పూజించాలరా అంటుంటారు భగవంతుడు. ఇదే భగవంతుడు కాదండి మనం జనరల్గా. అదే లక్ష్మీ అమ్మవారిని కలవపూలతో కానీ కుంకుమ పూజతో కానీ అసలు వ్యూహ లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ధనప్రాప్తి కలగడంలో అంతా ఇంత కాదండి. కానీ మన జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, అందరికీ కాదు నేను చెప్పేది. అంతేకాకుండా రవి బుధులు మీకు ఎలాగో దశమంలో ఉన్నారు, దశమంలో నుంచి మారిపోతున్నారు. సరే ఆ పక్క పెడతాము. కానీ శుక్రుడితో కలిసి కేతువుతో కలిసి శుక్రుడు మంచివాడు కాదు, కానీ శుక్రుడు మాత్రము మీకు శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడం. కానీ మీకేంటంటే తీర్థయాత్రలు చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కేతు కదండి, కేతు ఏం చేస్తాడు? తీర్థయాత్రలు చేయించడము, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము, చదువు రీత్యా బాగా చేయడము, పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెంచడము, ఇవన్నీ కేతు వాళ్ళ ప్రభావం మంచి యోగాలు మంచి కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దశమంలో రవి బుధులు నడుస్తారా, అది గ్రేట్. ఇంకా నుంచి ఒక నెలల పాటు అనుకుంటా రవి బుధులు దశమంలో ఉన్నంతకాలము కూడా మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటారని అర్థం. ముఖ్యంగా దశమంలో రవి బుధులు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. అంటే ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉన్నవారికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, అంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగం వృత్తి చేస్తున్న వారికి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన ప్రమోషన్స్ వస్తాయి. అఫీషియల్గా మీరు ఎక్కువ ఉంటారు అఫీషియల్ పొజిషన్లో. అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. పైగా రవి బుధులు దశమంలో ఉంటే పొలిటికల్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుందండి. పైగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, రాజకీయవేత్తలకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ ధనురాశి వారికి 11వ భావం కూడా చాలా బాగుంది. కుజుడు బాగున్నాడండి, 12వ హౌస్లో ఆడయ్యాడు. గురుదృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుండడమే కాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది. ఏదైనా నేను మీకు చెప్పినట్టుగానే అమ్మవారి పూజ చేయండి, అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. మకర రాశి వారికి ఈ వారం మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా మీ కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. రాహు ఉన్నప్పటికీ గురువు దృష్టి ఉంది. మీ కుటుంబ సౌఖ్యం బాగుండము, ధనప్రాప్తి కలగడము, పైగా ఆభరణ సౌఖ్యం కలగడము. కానీ ద్వితీయ భావంలో గురుడు రాహు ఉండడం వల్ల చిన్న ముఖానికి సంబంధించిన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. కానీ సర్వదా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు, తోబుడులు కలుస్తూ ఉంటారు. అది మామూలే. కాకపోతే అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం బాగా పెంచుకుంటారండి అది. అంతేకాకుండా విద్యలో కూడా బాగా రాణిస్తారు మీరు. ముఖ్యంగా బహుశా ఈ వారంలో అంటే జనరల్గా కుజ ప్రభావం 4th భావం ఉండడం వలన మీకు వాహనాలు కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా మకర రాశి వారికి 5వ స్థానంలో చంద్రుడు ఉండడం వలన 14వ తారీఖు ఒక్క రోజు మాత్రము ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రంలో ఉంటాడు. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధనాన్ని సంపాదించుకుంటారు. 6వ భావంలో గురుచంద్రుడు ఉన్నారు సరే, గజకేసరి యోగం మేనమామూలుగా అద్భుతంగా ఉంటుంది. అలాగే శత్రువుల భయం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా ఏదైనా కోర్టు వల్ల కానీ న్యాయపరమైన వ్యవహారాల్లో ఉంటే దేవుడి దయ వల్ల మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది అన్నిటికంటే ముఖ్యం చంద్రశుక్కులు అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా శుక్రుడు చంద్రుడు కేంద్రాధిపత్య దోషి కదా అవుతాడు కదా, చెడు శుభాలు ఇవ్వడం శుభుడు కాబట్టి కేంద్రంలో ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైనా శుక్రుడితో కలిసి చంద్రుడు 18, 19 తారీఖులో ఉంటాడు, మంచి చేస్తాడు. అంటే వివాహ శుభకార్యాలు జరగడం అంటే సెటిల్ అవ్వడము, భార్యకు కానీ భర్తకు కానీ ఆభరణ సౌఖ్యము. అంటే మీరు భర్త గారికి కానీ భార్య గారికి కానీ ఏదో గిఫ్ట్లో ఆభరణాలు, గోల్డ్ ఆర్నమెంట్స్, అంటే బంగారపు గాజులు, అయితే బంగారపు ఏవో అంటారు సరే లాకెట్స్, గొలుసులు ఏవో ఉంటాయి కదా, మంచి చేస్తారు మీరు. పైగా సినిమా రంగంలో ఉన్నవారు మంచి చేస్తారంటే మంచి ఇవ్వడానికి అవకాశం ఉందని. సినిమా రంగంలో ఉంటారు సరే చంద్రశుక్కులు, నృత్య కళాకారులకి, డ్యాన్స్ చేసేవారు కానీ, అలాగే సంగీతంలో ఉన్నవారికి, అలాగే గాయకులకి, అలాగా మీరు సినిమా రంగంలో, నటనా రంగం, కళారంగంలో ఉన్న వారికి కూడా అదృష్టం తోడవుతుందండి. అదేంటంటే జనరల్గా ఏం చెప్పాలంటే యాక్చువల్గా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తాం కదా, అది బాగుంటుంది. అది చంద్రశుక్కులు కాంబినేషన్ వల్ల చక్కటి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, పెర్ఫ్యూమ్స్, సెంట్లు వాడడం అవకాశాలు ఎక్కువనే. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా వెళ్ళిపోతాం అనుకోండి. ఈ శుక్రుడే అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి వచ్చేది మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదు, ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. భాగ్యస్థానంలో రఘుబుధులు ఉన్నారు కదా, భాగ్యస్థానంలో రఘుబుధులు ఉన్నారంటే నాన్నగారికి బాగుంటుంది. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి,
రాజకీయ రంగంలో పదవులతో పాటు మీరు ప్రజాదరణ, ప్రజాసేవ, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రఘుబుధ ప్రభావం వలన తీర్థయాత్రలు, మీ బిజినెస్లు బాగా డెవలప్ చేసుకోవడాలు, అలాగే కొంతమంది అయితే నైమిసారణ్య యాత్రలు, విదేశాలకి మంచి మంచి విద్య కోసం విదేశాలు వెళ్ళడాలు, ఇవన్నీ భాగ్యస్థానంలో రాహు బుధుడు ఎక్స్ట్రాడినరీ. బుధుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగంలో చాలా మంచి పనులు జరుగుతాయండి. ముఖ్యంగా మీకు మీ రాశి వారికి 10th భావంలో కుజుడు ఉన్నాడు. కుజుడికి గురుదృష్టి ఉంది. యాక్చువల్గా అంటే దశమ స్థానంలో కానీ కుజుడు ఉంటే వాళ్ళు దృఢగాత్రులని, చక్కటి అవయవ సంవత్సరం కలవారని, ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయని, అలాగే అసాధ్యమైన పనులన్నీ కూడా సుసాధ్యం చేసేసేవారుగాను ఉంటారని, మీ పక్కన ఉండే ధైర్యం ఆటోమేటిక్గా వస్తుందని శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా మీ కుజుడికి గురుదృష్టి ఉండడం వల్ల, గురుమంగళ యోగంలో ఉండడం వల్ల మీరు సైన్యంలో కానీ, అంటే మిలిటరీ డిపార్ట్మెంట్స్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, లేకపోతే మీరు కొంత గవర్నమెంట్ ఆఫీసర్ అంటారు కదా, అదే ప్రభుత్వ రంగ సంస్థలు అని అంటాం, వాటిలో కానీ, అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, అర్చకత్వంలో ఉన్నవారు కానీ, ఇలాగా మొత్తానికి చాలా ఒక అద్భుతమైన ఫలితాలు. అసలు సామాన్యం వర్ణించ సఖ్యం కాదనమాట. కుజుడి ప్రభావం, అమ్మ బాబాయ్, 4th house లార్డ్. ఈ విధంగా అవి చాలా బాగుందండి మకర రాశి వారికి. మకర రాశి వారు ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందడం వల్ల సర్వశుభాలు మీకు కలిగి తీరుతాయి అన్న సందేహం లేదు. అంతే కదండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. అసలు యాక్చువల్గా మీకు ఈ రవి బుధులే కారణం ఏంటంటే ఒక విధంగా విదేశాలు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా కుజుడు కూడా అంటే రవి బుధులు భాగ్యస్థానము, అలాగే రాజ్యస్థానం, భాగ్య రాజస్థానాలు బాగుండడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, సూర్య భగవాన్ ఆరాధన చేసేవారికి చాలా శుభ ఫలితాలు వస్తాయి. మీకు జనరల్గా ఫైనాన్స్ రంగం అంటాం చూసారా, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి ఆపరేషన్స్ ద్వారా సక్సెస్ అవుతారంటారు సారా, అవి చాలా చాలా బాగుందండి. మీకు భాగ్య రాజ్య లాభస్థానాలు విశేషంగా ఉన్నాయి. సో మీరు కష్టపడి పనిచేయండి, ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. బహుశా మీరు విదేశాలు పర్యటన చేయడానికి అవకాశాలు ఈ పాటికి జరిగిపోయి ఉంటాయి. వెళ్తూ ఉంటారు, వెడుస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఈ రాహు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉండడం వలన, గురు ప్రభావం ఉండడం వలన చక్కటి సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నీటి ప్రమాదాల వలన మీకు కొద్దిగా అసౌకర్యం కలిగేట్టుగా అవకాశం ఉంది. నీటి జోలికి కానీ, సముద్రం జోలికి కానీ, లేకపోతే కొంత స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి కానీ వెళ్ళకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా మీ ఫేస్ సంబంధించిన వాటిల్లో కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ కంఫర్టబుల్నెస్ తక్కువ, చదువు విషయంలో ఏమాత్రము సక్సెస్ కాలేరు, కుటుంబంలో కూడా సౌఖ్యం తక్కువ, మీ భార్య భర్తల విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ మాట పరుషంగా మాట్లాడడం వలన వాళ్ళు మనసు నొచ్చుకుంటారు, బాధపడతారు. కొద్ది జాగ్రత్త మాట్లాడండి. కానీ పంచమస్థానంలో గురుచంద్రున్నారు సరే, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ. 15, 16, 15th and 16th డేట్స్లో గజకేశ్వర యోగంలో మీకు ఉండడం వల్ల, పంచమస్థానం ఉండడం వల్ల మీ సంతానం పుట్టే విషయంలో చక్కటి అదృష్టం కలిగి ఉంటారు. అంటే పుత్రిక సంతానయం కలగడమే కాకుండా పుత్రుల వలన మీకు సర్వసౌఖ్యము, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. మీ కుమార్తెలు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, అంటే న్యాయపరమైన, చట్టపరమైన చిన్న చిన్న చిక్కుల్లో, అంటే చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా వాటి నుంచి బయటపడే శక్తి మీ జాతకమే. అంతేకాకుండా మీరు గురుచంద్ర ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ కంటే మనం స్టాక్ మార్కెట్ చెప్పుకుందామండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి బాగా ధన సంపాదన ఉంటుంది, ఆభరణ సౌఖ్యం ఉంటుంది. కళారంగంలో ఉన్న వారికి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. కళారంగం అంటే ఏంటి? సంగీతము, సాహిత్యము, నృత్యము, అలాగే డైరెక్టర్స్, యాక్టర్స్ అంటాం కదా, ప్రొడ్యూసర్స్ అని, వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. అద్భుతం యోగం ఉందండి. అలాగే 6వ భావంలో చంద్రుడితో కలిసిన శుక్రుడు సరే, పంచమాధిపతి 6వ భావంలో గెలిపాడు. అంటే చంద్రుడితో కలిసి శుక్రుడు ఉండడం వల్ల 18, 19 తారీఖులో కూడా మీకు మేనమావులు చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. పైగా మీకు ఏదో కొన్ని వాహనాలు, వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి, బంగారాభరణాలు కూడా అవ్వచ్చు. అలాగే 7వ భావంలో ఇంతకుముందు రవి బుధులు ఉండేవారు, కొంచెం ఈ డేట్స్లో 14, 15 నుంచి మారిపోతున్నారు అనుకోండి. శుక్రుడు వస్తున్నాడు, 7వ భావంలో శుక్రుడు వస్తాడు, 4th house లార్డ్ సప్తమంలోకి. శుక్రుడితో కలిసిన కేతు మంచివాడు కాకపోయినా శుక్రుడు మంచి చేస్తాడండి. అంటే 4th house లార్డ్ సప్తమంలో అంటే జనరల్గా వాడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, శుభాలు జరుగుతుంటాయి, సౌఖ్యాలు బాగా జరుగుతుంటాయి, భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. శుక్ర కేతుల వలన అనేక రకాలైన యోగాలనే అవయోగాలు చేసేస్తూ ఉంటాడు కేతువు.
మంచి చేయడు. కానీ రవి బుధులు అష్టమంలోకి వెళ్ళిపోయారు కదండి, మరి ఎట్లా? అమ్మో ఏమీ లేదు, అమ్మో లేదు, ఏం లేదు. ఎందుకంటే అష్టమ స్థానంలో రవి బుధులు ఉండడం వల్లనే గ్రేట్ ధనప్రాప్తి కలుగుతుందండి. విదేశాల నుంచి విదేశ పర్యటన అంటే విదేశాలకు వెళ్తారు. అలాగే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా సంపాదన ఉంటుంది. అలాగే శని కూడా అష్టమ భావం చూడడం వల్ల భయమా దీర్ఘాయుర్దాయం పొందుతారు మీరు. అసలు రవి బుధులే అష్టమ స్థానంలో ఉంటేనేమో ఆయుష్ ఎక్కువ, శని కూడా చూస్తాడంటే అంతకంటే ఆయుష్ ఎక్కువ. అంటే ఎక్కువ కాలం మనవల్ని ముని మనవల్ని చూస్తారని. అంటే నేను చెప్పేది ఏంటంటే జనరల్గా ఈ కాంబినేషన్స్ మీ జాతకంలో ఉంటేనే అర్థం. ఏదైనా చూడండి, భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు చూడ మీకు, భాగ్యస్థానంలో కుజుడికి గురుదృష్టి అంటే మాట్లాడండి. అంటే అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు మీరు, అయితే భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. అయితే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలుగా ఉన్నారనుకోండి, వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. పైగా 10th హౌస్ లార్డ్ కూడా భాగ్యంలో ఉన్నాడు. చాలా అంటే మీరు చేస్తున్న వ్యాపారము ఉద్యోగం కూడా అద్భుతంగా ఉంటుంది అని తెలిసిపోతాం కదండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలకి అద్భుతమే. కంప్యూటర్స్, హార్డ్వేర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కాంపోనెంట్స్ అది అంటాం కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. మరి లాభస్థానం కూడా గురుడు చూస్తున్నాడే, లాభాలు అధికంగా ఉంటాయి. అంటే మీకు ఉద్యోగము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా కొద్దిగా శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా చూసుకోండి. రవి బుధులు వచ్చారు కాబట్టి ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది మీకు. ఏదేమైనా ఆరో భావం, పంచమ స్థానంలోనూ, 6వ భావంలోనూ, 7వ భావం, 8, 9 స్థానంలో మీకు గ్రహమాలిక యోగం అనే ఒక యోగం ఉందండి, అద్భుతంగా జరగబోతోంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు లక్ష్మీ అమ్మవారే. లక్ష్మీ అమ్మవారి కలవపూలతో పూజించడం వలన, వ్యూహ లక్ష్మి మంత్రం జపించడం వలన స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా నిత్య సంతోషి మాత అని అమ్మవారు ఉంటారు. ఆవిడని పూజించడం వల్ల కూడా సర్వ దోషాలు పరిహారం అయిపోతాయి. మీనరాశి వారికి శనీశ్వరుడు రాశిలో ఉండడం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. కష్టపడేది చేస్తుంటాడు కూడా. కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లోనే ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. మీకు ఏంటంటే ఏలినట్స్ ప్రభావం కొద్దిగా తీవ్రత చూపిస్తూ ఉంటాడండి. మీకు ఎక్కువగా జల ప్రళయాల వలన, అంటే నీరు వలన, వాటర్ వలన మీకు ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సౌఖ్యము ఎప్పుడు ఉంటుందండి. అంటే కుటుంబాధిపతి కుటుంబ స్థానం చూసుకోవడం వల్ల బాగుంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది. బంధువుల విషయంలో చాలా అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా ముఖవర్చస్సు పెరగడానికి అవకాశం ఉంది. మీ చెల్లెల్ని కలవడానికి అవకాశం 14వ తారీఖు ఉందండి. యాక్చువల్గా గజకేశ్వర యోగంలో ఉన్నటువంటి గురుచంద్రుడు చూసారా, చాలా మంచిది. 15, 16, 15 and 16 డేట్స్లో గురుచంద్రుడు కలయిక వలన, గజకేశ్వర యోగం పడడం వలన మీకు అత్యంత శక్తివంతులుగా, అలాగే మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా ఉంటారు. మీరు రాజకీయ రంగంలో పదవులు ఉండడానికి, రాజకీయ రంగంలో ఇన్ఫ్లుయెన్స్లు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఎక్కువ ఉంటాయి. మీకు ప్రభుత్వ రంగ సంస్థలతో డీలింగ్స్ ఉంటాయి. పైగా చదువుల విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అద్భుతంగా రాణిస్తుంటారు మీరు. అంతేకాకుండా మీ తల్లిగారు చాలా అద్భుతంగా తల్లి ప్రేమ ఎక్కువ మీకు. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడమే కాకుండా సంగీతం పట్ల మక్కువ ఎక్కువ, చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు. అలాగే రైతులకు కూడా ధన ప్రాప్తి కలుగుతుంది. చంద్రశుక్రులు పంచమస్థానంలో ఉన్నారంటే మాట్లాడండి. అంటే పంచమస్థానంలో 18, 19 అంటే 18th and 19th డేట్స్లో 5th హౌస్లో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే పుత్రిక సంతానం యోగ్యత కలుగుతుందని చెప్పడంలో ఏమైనా డౌట్ ఉందంటారా? ఖచ్చితంగా ఆడ సంతానం మీకు కలుగుతారండి, అమ్మాయిలు పుడతారు. అలాగే పిల్లలు పుట్టడం వల్ల, ఆడపిల్లలు మీ ఇంట్లో ఉండడం వల్ల మీ పుత్రికలుగా చాలా అదృష్టవంతులుగా మీరు ఉంటారు. వాళ్ళ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాని మీ జాతకాల వలన వాళ్ళకు కూడా మంచి యోగం కలగడానికి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళని భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు, అమ్మవారు కాపాడుతూనే ఉంటారు. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల ముఖ్యంగా సినిమా రంగం, చంద్రశుక్రులు ఉన్నారంటే సినిమా రంగంలో, నాట్యంలో ఉన్నవారికి, అంటే డ్యాన్స్ కంపోజర్స్, సంగీతంలో ఉన్నవారికి చాలా మంచి అవకాశాలు వచ్చి తీరుతాయండి, అందులో డౌట్ లేదు. స్టాక్ మార్కెట్లో ఉన్నవారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. ఏమైనా 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ కేతు ఉన్నాడు కాబట్టి శుక్రుడికి చెడు ఫలితాలు ఇచ్చినా కేతు మంచి ఫలితాలు ఇవ్వాలి కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఇటువంటి వాటిలో కానీ మంచి సక్సెస్ అవుతారు, గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడము, అవయవ సంవత్సరం పెంచుకోవడము, రబస్ట్ హెల్త్, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానంలో రవి బుధులు ఉన్నారు కదా, అమ్మ బాబోయ్ అనకండి.
సప్తమస్థానం రవి బుధుడు, బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు. అయినా పర్లేదు, రవి బుధులతో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు మంచిగా చేస్తాడు. అంటే ఏం చేస్తాడు, బుధాదిత్య యోగంలో ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తారంటే చక్కటి భార్య, చక్కటి భర్త వివాహాల్లో కుదురుతారు. మీరు అనుకున్న సంబంధం కుదురుతుంది. అంతేకాకుండా వివాహానంతరం కూడా మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని నేను చెప్పట్లేదండి, నేను చదువుకునే చెప్తున్నాను మీకు. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వల్ల ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి. వీళ్ళు చేస్తున్న వ్యాపారాలు, మీరు వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా విదేశాల ద్వారా ధన రావడము, కరెన్సీ రావడము, విదేశీ కరెన్సీ ఉండడము, ఇవన్నీ బాగుంటాయి. కానీ కుజుడు అష్టమంలో వచ్చాడు కదండి బాబోయ్ అనకండి. బాబోయ్ లేదు, ఏం లేదు. కుజుడికి గురుదృష్టి ఉంది కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్స్ కలగనివ్వకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడమే కాకుండా ధన ప్రాప్తిని మీరు ఊహించని డబ్బులు కలిగేట్టుగా చేస్తూ ఉంటాడు. ఏదైనా భాగ్యస్థానం కూడా బాగుంది, భాగ్యాధిపతి కూడా అష్టమంలో ఉన్నప్పటికీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా వ్యాపారం సక్సెస్ అవ్వడం కాకుండా వృత్తి కూడా చూసుకోవాలంటే ప్రొఫెషన్లో గురుదృష్టి ఉంది కాబట్టి ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్రాల్లో ఉంటారు సరే వాళ్ళకి, అంతేకాకుండా ఆగమ శాస్త్రంలో ఉన్నవారికి, న్యాయశాస్త్ర కోవిదులకి, డాక్టర్స్కి, ఉపాధ్యాయ వృత్తులు అంటారు సరే వాళ్ళకి, ప్రొఫెషన్ విద్యా సంస్థలు, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ఆడిటర్స్కి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుందండి. నేను చాలా తక్కువ చెప్తుంటాను. అలా కాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళకి బాగుంటుంది. దశమస్థానం బాగుందంటే పొలిటికల్ రంగంలో పదవులు కూడా వస్తాయి, ఉన్నతమైన పదవులు వస్తాయి. ఈ విధంగా 12వ భావంలో రాహు అంతా మంచి శుభాలు ఏం చేయడండి. ఆయన గురుదృష్టి ఉంది కాబట్టి, అంటే చాలా శుభాలు చెడగొడతాడు రాహు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి ఆ చెడగొట్టడం తక్కువ, మంచి చేయడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు లక్ష్మీ అమ్మవారిని కనుక కొలిస్తే, వ్యూహలక్ష్మి మంత్రం జపిస్తే రోజుకు 2 సార్లు మీ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉంటుంది. అంతేకాకుండా మీ సినిమా రంగంలోనూ కళారంగంలో ఉన్నవారికి ఎవరైనా ఉండుంటే, మీ దాంట్లో ఉన్నారు చాలామంది, వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశాలు వచ్చి తీరుతాయనలో సందేహం లేదు. ఇప్పుడు మనం పరిహారాల గురించి చెప్పుకుందామంటే దీన్ని రెమెడీస్ అంటాము. ఏం పూజలు చేస్తే, ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది చెప్పడానికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు లక్ష్మీ అమ్మవారు మాత్రమే. ఈ వారం మొత్తం పూజించడం వలన మీకు సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు కొద్దిగా శనీశ్వరుని పూజించడం వలన, అదే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకున్నా, అంటే మందపల్లిలో ఎక్కడ మీ దగ్గర ఉండి అక్కడ శనీశ్వరుడు తైలాభిషేకం చేయించుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పువ్వులతో, ఎర్రని పుష్పాలతో కానీ, మల్లె పువ్వులు అంటే మల్లెపూలు దొరికితే మల్లె పువ్వులతో కానీ పూజించడం వలన, ముఖ్యంగా సింధూరం ఎవరైతే మంగళవారం కానీ శనివారం కానీ సింధూరం రాయిస్తారో శనీశ్వరం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా శని వలన వచ్చే దోషాలు ఏంటి, అగ్ని ప్రమాదాలు కానీ, ముఖ్యంగా నీటి ప్రమాదాలు వలన దోషాలు కానీ, ఇవి నీటి వలన వచ్చే దోషాలు అంటే అర్థమవుతుంది కదా, మీకు అర్థమై ఉంటుంది. అటువంటి ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని అలాగే శివాభిషేకాలు చేయించుకోవడం వలన కూడా సకల దోషాలు పరిహారం అయి తీరుతాయన్నందులో డౌటే లేదు. ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి వారిని మర్చిపోతుంటానండి నేను ఎప్పుడు కూడా. రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం వల్ల నిజంగా ఎటువంటి గురువుగారు కదండి ఆయన. రాఘవేంద్ర స్వామి గారు మహానుభావుడు, మన గురువుగారు కూడా ఆయన పూజించడం వల్ల నిజంగా ఆయన దర్శనం చేసుకుంటే చాలు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోకపోయినా మన దగ్గరలో ఉన్న దేవాలయాలు కానీ, మన ఇంట్లో ఆయన ఫోటోలు కానీ పూజించడం వల్ల గురువు గారి యొక్క కటాక్షం ఉంటే అన్నీ మనకి శుభాలు కలిగినట్టు అంటాం కదా. అందుకనే ఏమాత్రం అవకాశం ఉంటే రాఘవేంద్ర స్వామి వారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. 12 రాసుల వాళ్ళు చక్కటి శుభాలు కలిగి తీరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.